శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పెద్ద సినిమా కలెక్షన్స్ వైజ్గా మాట్లాడుకుంటే ఎంత కలెక్షన్ చేయొచ్చండి? అంటే వాళ్ళ టార్గెట్ వచ్చి పుష్పాన్ని కొట్టాలి అనేటువంటి ఒక అంబిషన్ ఉంది వాళ్ళకి బలంగా. అంటే అభిమానుల్లో ఉంది ఇది. వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఉండొచ్చు, కానీ వృత్తిపరమైనటువంటి స్పర్ధ ఖచ్చితంగా ఉండి తీరుతుంది, ఉంది కూడా. రైట్. అందుకని వాళ్ళ టార్గెట్ పుష్పానే. కానీ పుష్పకి దురంధర్ కూడా ఒక అడుగు దూరంలో ఆగింది. కాబట్టి ఈ సినిమా అక్కడికి రీచ్ అవుతుందా అనేది కొంచెం సందిగ్ధంతో కూడుకున్న వ్యవహారమే. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది 1000 crore క్లబ్లో చేరుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉండింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఇది 1000 crore క్లబ్కి వెళ్ళటం కూడా కష్టమేనేమో అనిపిస్తోంది ఇప్పుడు. ఓకే. ఇది మ్యాక్సిమం 700 దగ్గర ఆగుతుంది. అక్కడ వరకు రీచ్ అయితే గొప్పే ఈ కంటెంట్కి. ఇది ఎమోషనల్గా ఎలా కనెక్ట్ చేసుకుంటుంది అంటే, డైరెక్టర్ గారు ఫీల్ అయినటువంటి ఎమోషన్ ఆడియన్స్కి వితౌట్ లాజిక్ గనక కనెక్ట్ అయితే, లాజికల్గా ఆలోచిస్తే చాలా ఇబ్బందికరాలు ఉన్నాయి దీనిలో సినిమాలో. వాటిని అధిగమించి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతే సినిమా వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు కూడా 1000 to 12 అంతకంటే వెళ్ళదు. ఇది RRR రేంజ్. ఓకే. RRR కంటే ఒక అడుగు దూరంలోనే ఆగే అవకాశం ఉంది. కానీ అక్కడికి చేరటం కూడా అనుమానమే. అంటే 1 or 2 daysలో పూర్తి క్లారిటీ వస్తుంది. అదే. కానీ నా అంచనా అంటే, ఒక రకంగా దేవర సినిమా చూసాం మనం, అది హిందీ బెల్ట్లో ప్రాపర్గా కనెక్ట్ కాల. అది టోటల్గా సౌత్ మార్కెట్కే కన్ఫైన్ అయిపోయింది సినిమా. అయిపోవడంతో 500 దగ్గర ఆగింది. 500 దాటడం దానివల్ల కాలేదు. కాకపోవడానికి కారణం ఏంటంటే, అది తమిళ్ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపించలేదు, హిందీ బెల్ట్లో కూడా కనెక్ట్ కాలేదు. ఈ సినిమా కొంత హిందీ మార్కెట్లో మూవ్ అయ్యేలా ఉంది, కొంత మాత్రమే. పూర్తి స్థాయిలో అయితే దాని పరిస్థితి వేరు. అప్పుడు 12 నుంచి 18 ఆ మధ్యలో ఎక్కడో లొకేట్ అవుతుంది. కానీ ఇది 7 దాకా వెళ్ళే అవకాశం ఉంది. 7 మ్యాక్సిమం. 1000 అనేది డ్రీమ్. 1000కి వెడుతుందా లేదా అనేది డౌటే. పుష్ప రికార్డ్స్ని కొట్టేయటం అనేది ఈ కంటెంట్తో సాధ్యమవుతుందని నేను అనుకోవడం లేదు. అయితే ఇమ్మీడియట్ సినిమా ఒకటి ఉంది రామ్ చరణ్కి, సుకుమార్తో. బహుశా ఆ సినిమాతో ఆ డ్రీమ్ ఏదైనా నెరవేర్చుకుంటారేమో చూడాలి. ఓకే. ఓకే. అందుకని ఈ సినిమాకి ఖచ్చితంగా లిమిటేషన్ ఉంది. కాకపోతే ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చారు వాళ్ళు. ఇచ్చారు, జనాల్ని కొంతమేరకు ఎంగేజ్ చేయగలిగారు థియేటర్లో. ఆ మేరకు సక్సెస్. అంటే పాత రోజుల్లో చెప్పుకునే లెక్క ప్రకారం అయితే అబోవ్ యావరేజ్ సినిమాగా అనుకోవాలి. అదే. అంతేగాని అంటే హిట్ మూవీ కానీ సూపర్ హిట్ రికార్డులు బద్దలు కొట్టేసే సినిమా అలా చెప్పుకోవడానికి అంత స్కోప్ కనబడలేదు దానిలో. ఇక్కడ ఇంకోటండి, ఐపీఎల్ తర్వాత వచ్చిన పెద్ద సినిమా ఇదే అంటే ఐపీఎల్ కాదులేండి, జనవరి తర్వాత ఇదే. జనవరి తర్వాత కరెక్ట్, అది కూడా కరెక్ట్. అవును. సో 5 నెలలు ఈ కలెక్షన్స్ వైజ్ కానీ పెరిగే అవకాశాలు ఉండవు అంటారా? ఎందుకంటే అంటే ఈ సినిమా మీద ఎగ్జిబిటర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా థియేటర్లకి జనాల్ని రప్పిస్తుంది అనుకున్నారు, రప్పించింది కూడా. నిన్న ప్రీమియర్స్కి ప్రతి చోట జనాలు విపరీతంగా మూవ్ అయ్యారు. ఆ రెవెన్యూస్ వాళ్ళకి ఉపయోగపడతాయి. కానీ రన్ ఎలా ఉంటుంది అనే దానిలో సందిగ్ధమే. అంటే ఇది 10 రోజులు సస్టైన్ అయినా ఈ జనం రాకడా అనేది, ఒక 10 రోజులు సస్టైన్ అయినా వాళ్ళు హ్యాపీనే. కానీ 1 week దాటి వెడుతుందా అనేది చూడాలి. ఓకే. రెండోది, ఇప్పుడు స్క్రీన్స్ ఎలా పెరిగినాయంటే, ప్రతి ఊరికి 3 థియేటర్లు వేస్తే గొప్ప అనుకునేవాళ్ళు ఒక దశలో. 4 హైదరాబాద్ లాంటి చోట్ల 10 థియేటర్లు వేస్తున్నారంటే అది గొప్ప విషయంగా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక ఏరియాలోనే 80 స్క్రీన్స్లో సినిమా పడుతోంది. అంటే కుక్కట్పల్లి ఏరియాలో దాదాపు 7-8 మల్టీప్లెక్స్లు ఉన్నాయి. లులు మాల్ కావచ్చు, లేకపోతే ఇంకొక మాల్ ఉంది అవతల, సుజనా మాల్. ఇలా ఆ ఏరియాలో 7-8 మాల్స్ ఉన్నాయి. కుక్కట్పల్లి ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే మియాపూర్ వరకు క్యాల్కులేట్ చేస్తాయి. ప్రతి మాల్లోనూ కనీసం 8 నుంచి 10 స్క్రీన్లు ఉన్నాయి. అంటే దాదాపు 70-80 స్క్రీన్స్లో అక్కడే సినిమా పడింది. అక్కడ నుంచి బయటకు వచ్చి సినిమా చూడాలని ఎవడు అనుకోడు. ప్రతి ఏరియాలోనూ కనీసం 20 స్క్రీన్స్ ఉన్నాయి.
కాబట్టి ఇది 1 వీక్కి మించి వెడితే గొప్ప విషయమే. అంతకు మించి వెడుతుందని నేనైతే అనుకోవడం లేదు ఈ సినిమా. ఇది రామ్ చరణ్కి ఒక రకంగా ఇది బెటర్ సినిమానే. బెటర్ సినిమా తనని ఒక ఫెయిల్యూర్ నుంచి బయటకు తీసుకొచ్చిన సినిమాగానే చూడాలి. ఓకే. పాజిటివ్ రిజల్టే. కాకపోతే ఈ పాజిటివ్ రిజల్ట్ అనేది పాజిటివ్ రిజల్ట్గానే మిగులుతుంది తప్ప ఇది రికార్డులు బద్దలు కొట్టేసేంత కాదు. ఓకే. ఆ గ్యాప్ ఉంది. కంటెంట్ వైజ్ ఇంకొంచెం బెటర్గా వెళ్ళుండొచ్చు డైరెక్టర్ గారు. అది చేసుంటే టోన్ మారేది, సినిమా టోన్ మారేది. ఆ అగ్రెసివ్నెస్ అనేది సినిమాలో మిస్ అయింది. హీరో క్యారెక్టర్ మీద కేంద్రీకరణ బాగానే ఉంది, కానీ హీరోని హీరోగా నిలబెట్టడం అనేది కొంత డైల్యూట్ అయింది సినిమాలో. ఓకే. అంటే విలన్ కూడా లేడు ఈ సినిమాలో. జాగ్రత్తగా గమనిస్తే విలన్ లేడు. అవును. విలన్ లేకపోవడం అనేది కూడా ఒక కొత్తతనమే. అంటే స్ట్రైట్ని నేరుగా విలన్గా కూర్చోబెట్టాడు. వాళ్ళ సమస్య విలను అంతే. అంతే. అంటే స్ట్రైటే విలన్. ఎస్. అయితే స్ట్రైట్ బలంగా విలన్గా ఎందుకు కనిపించలేదంటే అక్కడ సమస్యలను ఎక్కువ ఫోకస్ చేయాలి ఆయన. ఓకే. ఆ ఊరి సమస్యలని కేవలం ట్రాన్స్పోర్టేషను, రైల్వే మినిస్టరే విలను సినిమాలో. ఆ కనిపించని రైల్వే మినిస్టర్ ఒకడే విలను. అదే. కాబట్టి ఇలాంటి లోపాలు ఉన్నాయి కథలో. లోపాలు ఉన్నాయి, ఒక గొప్పతనము ఉంది. అలాంటి నిర్ణయం తీసుకోవటం మామూలుగా కుదరదు. దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఆయన రామ్ చరణ్. అందుకు ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. ఈ సినిమాలో ఒక బలమైన విలన్ లేడు అని చెప్పినా కానీ ఆయన కన్విన్స్ అయ్యాడు. ఉన్న క్యారెక్టర్లన్నీ ఆ విలన్ క్యారెక్టర్ని షేర్ చేసుకున్నాయి. అది కులపరంగా షేర్ చేశారు, అలాగే రీజియన్ పరంగా షేర్ చేశారు, అలా కొంత భాగం ప్రభుత్వ యంత్రాంగానికి కంట్రిబ్యూట్ చేశారు. అలా విలన్ని అలా విడివిడిగా ఉంచారు. అది బాగుంది, వ్యూహం బాగుంది. కాకపోతే దాన్ని జనాలకు మరింత కనెక్ట్ చేసే విధంగా అక్కడ సమస్యల్ని మాట్లాడుంటే ఇంకొంచెం ఎంబోజ్ అయ్యేది. విలన్ పెరిగేవాడు అప్పుడు ఆ విలన్తో ఇతను ఫైట్ని కూడా ఎలివేట్ చేసుంటే ఈ సినిమాని అడ్డుకునే శక్తి ఎవరికి ఉండేది కాదు. ఈ పద్ధతిలో వెళ్ళినప్పటికీ అక్కడ మిస్ అయింది. మరి అది స్టోరీ డిపార్ట్మెంటు వాళ్ళు కూర్చుని ఎలా ఆలోచించారు, ఏం డ్రైవ్ చేశారు అనేది అయితే గందరగోళమే. కాకపోతే ఉన్నంతలో తనకు తోచిన పద్ధతిలో ఒక నిజాయితీగా మంచి సినిమా తీసే ప్రయత్నం అయితే చేశాడు.